ఎవరు ఏ రీతిగా వెళ్తారో నీకు నాకు అనవసరం. మనకి సత్యమైన జీవం కలిగిన మార్గాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ ముందుకు వెళ్ళటమే మన ధ్యేయం. నిత్య జీవం అనేది నీకు బయలుపరచబడ్డది. ఆత్మరక్షణ విలువ నీకు బయలుపరచబడ్డది. ఈ జీవం కలిగినటువంటి జీవాధిపతిని యేసు నీ హృదయంలోకి, నీ జీవితంలోకి వచ్చాడు. మనకు గురిని, ఒక గమ్యాన్ని దేవుడు పెట్టాడు. మనం చేరవలసిన ఆ యొక్క గమ్యము పరలోక రాజ్యమే. పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఈ గురిని మనము అటు ఇటు కూడా మరల్చుకోదు. గతించినటువంటి జీవితం చాలు, పాత రోత జీవితం చాలు అన్నాడు. ఆ జ్ఞానంలోనికి, ఆ చీకట్లోనికి, ఆ పాపంలోనికి వెళ్ళటానికి నేను మిమ్మల్ని పిలవలేదు. ముందుకు సాగిపోండి. నాగలమేం చేయవేసినాడు వెనక్కి తిరిగి చూడడు. ఉప్పుగా ఉండటానికి నీ దేవుడిని నీ లోకంలోంచి ప్రత్యేకపరుచుకున్నాడు. ఉప్పు నిస్సారమే మనుషులతో తొక్కబడితే అది దేని వల్ల సారం చేయబడుతుంది? అది నిష్ప్రయోజనం అయిపోయి అది బయట పారవేయబడుతుంది. ఓ విశ్వాసి, ఓ దైవ సేవకుడా, లేదంటే దేవుని పరిచారకుడా, భక్తులైనటువంటి వారులారా, లోకమును ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమ ఉండదు. ఒక్కసారి యేసులోకి వచ్చావంటే చనిపోయి నీ శ్వాస విడిచేంత వరకు జీవము కలిగిన దేవునితో నడిచే కృప నీకు దయచేయబడును గాక.